ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. జడభరతుడు ద్వితీయ భాగము. ఇలాగా కొన్నాళ్లు గడిచిన తర్వాత భరతుడు కూర్చున్న పొలము పక్కగా బోయిలచే మోయపడుచున్న ఒక పల్లకీ వెళ్ళుచుండెను. ఆ బోయిలలో ఒకడు పల్లకీని మోయలేకుండటం చేత వాని బదులుగా ఇంకొకడు కావలసి వచ్చింది. ఆజానుబాహుడు, దృఢకాయుడు, ఏ పని పాట లేక కూర్చున్నవాడు అయిన భరతుడు వాళ్ల కంటపడ్డాడు. వాళ్ళు భరతుని లాక్కొచ్చి పల్లకీని ఒక పక్క మోయమన్నారు. భరతుడు అలాగే మోయనారంభించాడు. ఆ పల్లకీలో సింధు సవ్వీర దేశాలకు రాజైన రహుగణుడు కపిల మహాముని వద్దకు వెళ్ళుచుండెను. భరతుడు పల్లకీని మోయనారంభించినప్పటి నుంచి అతడు అందరికంటే మిక్కిలి పొడవుగా ఉండటం చేతను నడుస్తున్నప్పుడు నేల మీద ఉన్న కీటకాదులపై పాదం పడకుండా అతడు దాటవేస్తుండటం చేతను పల్లకీలో సమతలం తప్పి ఎగుడు దిగుడై కుదుపులు ఎక్కువై లోన కూర్చోవటం రాజుగారికి కష్టమవుతుండేది. రాజు చికాకుపడి అలా ఎందుకు అవుతున్నదని బోయిలను అడిగాడు. వాళ్ళంతా ఆ కొత్తగా వచ్చిన వారి వలన అలాగవుతున్నదనగానే రాజు భరతుని చూచాడు. బలిష్టముగానున్న ఆజానుబాహుడు కావాలని అలాగ ప్రవర్తిస్తున్నాడని భావించి రాజు అతనితో వ్యంగ్యంగా ఇలా అన్నాడు. అయ్యో పాపం, చాలా దూరం నుండి మోస్తున్నట్లున్నావు, అలసిపోయి ఉంటావు, ముసలివాడివి కదూ, కాళ్ళు చేతులు నడుము సరిగా నిలవటం లేదేమో అని ఎత్తుపొడుపుగా అంటున్నప్పటికీ భరతుడు ఏమీ చెలించకుండా ఎప్పటిలాగే తలవంచుకొని మోసుకుంటూ ముందుకు సాగటం చూచి రాజుకు బాగా కోపం వచ్చేసింది. ఓరి పగరుబోత, నా మాటలు వినపడలేదా? లేక అర్థం కాలేదా? నీవు జీవన్మృతుడబా, నడుస్తున్న శవముబా? నీ మదమణగొడతానుండు, నీ అహంకారానికి తగిన శిక్ష విధిస్తాను, ఇక నన్ను ఎన్నడూ మర్చిపోలేవు అని వదులుతున్న సింధురాజుతో, పాపం అజ్ఞానం ఇలాంటి మాట్లాడుతున్నాడని దయతలచి చిరునవ్వుతో భరతుడు రాజుకిలాగా జవాబు చెప్పాడు. భరతుడు రహుగణుడితో చెబుతున్నాడు. అయ్యా, వేషభాషలను బట్టి నీవొక రాజువని భావిస్తున్నాను. నీవు వ్యంగ్యంగా చెప్పినా నీ మాటలలో కొంత సత్యం ఉన్నది. నేను దృఢకాయుల్లో యవ్వనవంతుడను బలిష్ఠుడను అయి ఉండి ముసలివాని వలె, బలహీనుడి వలె, నడుం నిలువని వాని వలె, దూరము నడవలేని వాని వలె, బరువు మోయలేనివనే పల్లకీ మోస్తున్నావని భావించావు. వ్యావహారిక దృష్టిలో చూస్తే అలాగ అనుకోవటం సమంజసమే. కానీ నిజానికి ఆ బరువు మోసినది నేను కాదు. బరువు మొయ్యటం, నడవటం, లావెక్కటం, నీరసించిపోవటం, అలసిపోవటం, ముసలితనము, యవ్వనము ఇవన్నీ పంచభూతాల సంఘాతమైన శరీరానివే. అలాగే కోరిక, కోపము, మదము, అహంకారము లాంటి భావాలన్నీ శరీరాన్ని నడిపించే మనస్సుకు చెందినవే. నన్ను జీవన్మృతుడు అని అన్నావు, అంటే నడిచే శవము అని. ప్రతి శరీరము ఒక శవమే, దాన్ని నడిపించేది ఆత్మ యొక్క చైతన్యము. నేను జీవన్ముక్తుడను కానీ జీవన్మృతుడను కాను. నేను అనే ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది నిత్యము, సదా ముక్తము. శీతోష్ణ సుఖదుఖాదులు, బంధమోక్షాలు శరీరానికి మనస్సుకు చెందుతాయి కానీ ఆత్మకు చెందవు. అవన్నీ శరీరమే నేను అనుకునే వారికి కలిగే మానసిక అనుభవాలు. యజమాని, సేవకుడు అనే భావాలు కూడా ఆ శరీరాలు చేసే ధర్మమును బట్టి ఏర్పరచుకొనబడిన సంబంధాలే. అందరికీ ప్రభువు ఒక్కడే, ఈశ్వరుడు. నీవు నన్ను శిక్షిస్తానంటివి, అది కూడా ఒక శరీరము వేరొక శరీరాన్ని హింసించడమే కానీ ఆ శిక్ష నాకు కాదు,
నాకు దేహాభిమానం ఎప్పుడో పోయింది. ఈ దేహము ఎలాగున్నా ఏమైనా నేను పట్టించుకొనను. అందుకే ఇతరులకు నేను జడునిగాను, మూగవానిగాను, చెవిటివానిగాను, పిచ్చివానిగాను కనిపిస్తాను. నన్ను నీవు ఏ విధంగానూ శిక్షించలేవు అని మళ్ళీ పల్లకి మోయటానికి సిద్ధపడ్డాడు భరతుడు. మంత్రముగ్ధుడై వింటున్న రాజు వెంటనే పల్లకి దిగిపోయి భరతులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయ వినమ్రుడైనాడు. అతడు తత్వజిజ్ఞాస కలిగినవాడు. కపిల భగవానుడి వద్ద జ్ఞానబోధకు పొందటానికి వెళ్తున్నాడు. భరతుని మాటలు అతనికి సూటిగా అర్థమయ్యాయి. ఇతడు సామాన్యుడు కాడు, నివురు కప్పిన నిప్పు వంటి ఒక మహాత్ముడు అని గుర్తించాడు. ఇతడు చెప్పిన కొద్దిపాటి మాటలలోనే ఎన్నో గ్రంథాలు చదివితే గానీ తెలియని ఆధ్యాత్మిక సత్యాలు తెలిశాయి. రాజు యొక్క అహంకారం తొలగిపోయింది. సిగ్గుతో పశ్చాత్తాపంతో ఇలా విన్నవించుకొన్నాడు. మహానుభావ, నీవెవ్వరివి? సామాన్య బ్రాహ్మణుడవు మాత్రము కావు. నిన్ను నేను అనరాని మాటలతో అవమానించాను. ఇప్పుడు నా అహంకారమంతా తొలగిపోయింది. నన్ను క్షమింపమని వేడుకుంటున్నాను. నేను సింధు సవ్వీర దేశాధిపతిని. నా పేరు రహూగణుడు. నీ యొక్క బ్రహ్మవర్చస్సును దాచుకుంటూ అవధూతలాగా తిరుగుతున్న నీవెవరవు? నన్ను అనుగ్రహించటానికి ఈ వేషంలో వచ్చిన కపిలమునీంద్రుడవు కావు కదా. నేను ఇంద్రుని వజ్రాయుధానికి కానీ, శివుని త్రిశూలానికి కానీ, యముని దండానికి కానీ భయపడను. కానీ సద్బ్రాహ్మణుని ఆగ్రహానికి మాత్రం భయపడతాను. నేను కపిల భగవానుడిని సందర్శించాలని బయలుదేరాను. ఆయన ప్రసన్నుడైతే ఈ సంసారం నుండి రక్షింపబడటం ఎలాగా అని తెలుసుకుందామనుకుంటున్నాను. శరీరానికి కలిగిన శ్రమ ఆత్మకు తగలదని నీవు చెప్పిన మాట నాకు ఇంకా కొంచెం తెలిసేట్టు చెప్పు. నాకు బ్రహ్మతత్వాన్ని బోధింపమని ప్రార్థిస్తున్నాను అని రాజు వినయంగా కోరగా భరతుడు సంతసించి ఇలా చెప్పసాగాడు. రాజా, మానవునకు మనస్సే బంధకారకము, మోక్షకారకము కూడాను. అందుచేత మనస్సును కావలసిన రీతిలో మలుచుకోవాలి, నియంత్రణం చెయ్యాలి. సత్వ రజో స్తమో గుణాలతో కూడి ఉన్న మనస్సు విషయ ప్రపంచంలో సంచరిస్తుంది. మంచి చెడు కర్మలు చేస్తూ ఆ కర్మఫలాలను అనుభవించటానికి మళ్ళీ మళ్ళీ జనన మరణ సంసార వలయంలో చిక్కుకుంటాడు జీవుడు. మనస్సులో పుట్టే కోరికలను పట్టి ఉత్తమ అధమగతులు సంభవిస్తాయి, సుఖదుఖాలు కలుగుతాయి. వీటికి అంతం ఉండదు. విషయ ప్రపంచంతో మనస్సుకు అనుబంధం ఉన్నంత వరకు ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది. రాజా, ఈ ప్రపంచము మిథ్య. దానిని వ్యవహార సత్యం అనవచ్చును. వ్యవహార సత్యము అసలు సత్యం కానేరదు. కలలో కనిపించేవన్నీ కలగంటున్నంతసేపు తాత్కాలికంగా సత్యాలే. అయినా మెలకువ రాగానే అవి మిథ్య, అసత్యం అయిపోతాయి. మనస్సు అనేకమైన సంస్కారాలను పొందుతుంది. వాటిని పట్టి జీవుడు దేవ, దానవ, మానవ, జంతు, పక్షి, వృక్ష, కీటక జన్మలను పొందుతాడు. మనస్సు గుణరహిత స్థితిని చేరినప్పటికీ అనుభవమే ముక్తి, గుణాలు, కర్మలు, కోరికలు అసలే లేకపోతే మనస్సే ఉండదు. కేవలం పరతత్వంగా ఉండిపోతుంది. 16 తత్వాల్లో మనస్సే ప్రధానమైంది. మాయచే మనస్సు కలుగుతుంది. పరిశుద్ధమైన మనస్సే ఆత్మను తనలో ప్రతిబింబించుకుంటుంది. మనస్సు వల్లనే జీవుడు దేహాలను ధరించి అనుభవాలను పొందుతాడు. సశేషం యుం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.